ప్రస్తుతం ఆధునిక కాలం అని పిలువబడే ఈ సమయాన చాలా మంది తమ జీవితాలలో సంతోషము లేక జీవితం అసంతృప్తికరంగా మిగిలిపోతున్నదని భావిస్తున్నారు. దీనికి కారణం ఆధునిక ప్రపంచంలోని మానవుడు ఎన్నో కోరికలతో, ఎన్నో చింతలతో మరియు శారీరక శ్రమ లేకుండా వారి పనులన్నీ పూర్తి కావాలి అనే తపనను కలిగి ఉంటూ మంచి కార్లు, వినోదాలు, దుస్తులు మొదలగు సౌకర్యాలను కలిగి ఉన్నప్పటికీ వారి శక్తికి మించిన భౌతిక విషయములపై దృష్టిని సారించడం వలన నిజమైన ప్రశాంతత లభింపక మరిన్ని చిక్కులలో ఇరుక్కుపోవడం అనే పరిస్థితి ఏర్పడుతోంది. పై చెప్పబడిన విషయములన్నీ అశాశ్వతమైనవి అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కనుక వాటిని సాధ్యమైనంత త్వరగా గ్రహించి మిమ్మల్ని మీరు వాటి నుంచి విడిపించుకోండి. ఎందుకంటే ఈ ఆధునిక ప్రపంచంలో ఎక్కడా భద్రత లేదు. ఏ క్షణంలోనైనా వ్యాధి లేదా దురదృష్టం వల్ల మీరు నాది అనుకుంటున్నటువంటి శరీరాన్ని వదిలిపెట్టవలసి వస్తుంది. అంటే ఇటువంటి క్లిష్టమైన రోజులలో భగవంతుని పొందడం చాలా కష్టమని గుర్తించండి. మానవాళికి వారి సమయాన్నంతా ఎక్కువ శాతం అశాంతికరమైన కార్యకలాపాలు మరియు అశాంతికరమైన వ్యాపార వ్యవహారముల యందు గడిపేస్తూ ఉండడం చేత వారి విలువైన సమయాన్ని కోల్పోవడమే కాకుండా వారి పొరపాటు ఆలోచనల కారణంగా ధన నష్టం జరగడమే కాక జీవితమంతా దుఃఖమయమై చివరకు మరేమీ మిగలదు అని తెలుసుకోండి. ఆధునిక ప్రపంచంలో కనిపించే ప్రతి దానిలోనూ, రూపంలోనూ, వ్యక్తీకరణలోనూ నిరంతరం మార్పు జరుగుతూనే ఉంటుంది, లేదా అంతం అవుతుంది, అంటే నాశనం అవుతుంది. అందుచేత ఇది అశాశ్వతమైనది అని చెప్పడం నగ్న సత్యం. కానీ పై వివరించబడిన ప్రతి దానిలో ఎన్ని మార్పులు సంభవించినప్పటికీ వాటి యందు అంతర్లీనంగా దాగి ఉన్న చైతన్యం అనే సారం మాత్రము శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అంతేగాక ప్రకృతి యొక్క ఉనికి కూడా ఆత్మ యొక్క భావములను, ఆలోచనలను తెలియచేసే అంశాలతో కూడి ఉంటూ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న ఎవరైనా సరే స్నేహితుల నుండి, ప్రియమైన కుటుంబం నుంచి లేదా ఆత్మీయ వస్తువుల నుంచి శాశ్వతమైన ఆనందాన్ని పొందాలని కోరుకోరు, ఆశించరు. ఎందుచేతనంటే ఏదో ఒక రోజు భౌతికంగా కనిపించే ఏ వస్తువులైనా, బంధువులైనా, స్నేహితులైనా, చివరకు ప్రేమించిన వారైనా సరే మరణిస్తారని గ్రహిస్తారు. ఎందుకంటే వృద్ధాప్యంలో మానవ శరీరంలోని ఇంద్రియములు వాటి పటుత్వాన్ని కోల్పోయి అర్ధరహితంగా మారడం లేదా మృత్యుచే కబళించబడతారని గ్రహిస్తారు. నిజమైన ఆత్మ, కృష్ణతత్వం, విశ్వాత్మ ఎందుగల నీవు మరియు నేను అనే వ్యక్తీకరణలు శాశ్వతమైనవి. అందుచేతనే ప్రతి ఒక్కరూ ధ్యానము ద్వారా అమరమైన ఆత్మపై ఏకాగ్రత వహించి శాశ్వతమైన నిత్యనూతనమైన శాంతి అనే ఫలాన్ని పొందండి.